హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసారంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మున్సిపాలిటీ ఓట్లకైతే ఇంకా అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చామన్నమాట. మదిర అయితే వెళ్తూ వెళ్తూ పాప ఎప్పటి నుంచో ఉయ్యాలని చెప్పి అంటుంది కదా, అప్పుడు ఒకసారి వచ్చి ఊగాం కదా, ఇప్పుడు కూడా ఊగుదామని చెప్పేసి ఆగామన్నమాట ఇక్కడ. ఇది అందరికీ నా ముందు వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది, మదిర సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట. ఈ మున్సిపాలిటీ ఓట్లకు వచ్చినప్పుడు ఒక్కసారిలోనే ఇన్ని పనులు జరిగాయనమాట. ఆ వ్లాగ్‌లోని ఇంక షార్ట్ అండ్ స్వీట్ వీడియోలని పెడుతున్నాననమాట. స్కిప్ చేయకుండా ఇంక లాస్ట్ వరకైతే చూసేయండి. ఇంకా ఇక ఉయ్యాల చూస్తే ఎవ్వరైనా చిన్నపిల్లలం అయిపోతాం కదా ఫ్రెండ్స్. ఇంకా నేను, పాప కొంచెంసేపయితే ఊగామనమాట. టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలని చెప్పేసి. మళ్ళీ ఇంకా తను కొంచెం సేపే ఊపిన తర్వాత మళ్ళీ ఆ చైర్స్ వైపు చూస్తుందనమాట. సరే మళ్ళీ మనం ఇటు సైడ్ వస్తామో రామో, మళ్ళీ ఎప్పటికొస్తాం అన్నట్లుగా ఆ చైర్స్‌లో కూడా ఒక 2 నిమిషాలు అట్లా తిప్పేసాననమాట. ఎందుకంటే లాస్ట్ సారి వచ్చినప్పుడు చిన్నదంటే భయపడిందనమాట. ఇప్పుడు కొంచెం మంచిగానే అవుతుంది. కానీ ఇప్పుడు మనకు సమయం లేదని జెప్పేసి వచ్చాము. తర్వాత క్రిస్మస్‌కి వచ్చినప్పుడు మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం గదా! ఈసారి మామయ్య వాళ్ళ ఇంటికెళ్ళకుండా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చామనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాము. అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే ఎంత మా దగ్గర ఉండి ఎంత ఉన్నా గానీ అమ్మ వాళ్ళ ఇంటికి రాంగానే అమ్మ హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇంకా పాప అయితే పండుకొనుంది. ఇదే మా ఇల్లయితే చూపిస్తున్నాను. నా వీడియోస్ ఫాలో అవుతున్న అంతకుముందయితే తీసి పెట్టాను గదా! ఆ వీడియోస్ అర్థమవుతూ ఉంది. అమ్మ వాళ్ళది ఒక్కటే రూము. అన్నీ ఉంటాయనమాట రూమ్‌లోనే. కిచెన్ అంతా కలిపే ఉంటుంది. ఇక తర్వాత మా హస్బెండ్ గూడా వచ్చారు. అందరం కలిసి ఇంకా ఆ రోజు మాకు గ్యాస్ లేదని జెప్పేసి ఇంకా బిర్యానీ అయితే తీసుకొచ్చుకున్నామనమాట. అదే మాట్లాడుకుంటూ ఇంకా తింటూ ఉన్నాము. నెక్స్ట్ డే అయితే ఇంకా ఓట్లయితే యేసొచ్చిన తర్వాత మామయ్య వాళ్ళ అబ్బాయి గూడా కడప నుంచి వచ్చాడనమాట సెలవులకి. 2 డేస్‌కి సెలవులకొస్తే ఇంకా అక్క నానబెట్టిందనమాట బియ్యం అరిసెలకి చేద్దామని జెప్పేసి. ఇంక అందరం కలిసి అరిసెలయితే చేస్తున్నాము. మళ్ళీ ఇలాంటి టైం వస్తుందో రాదో, ఎప్పుడో ఒకసారి కదా కలుస్తూ ఉంటాం. పండుగల టైంలో అయితే అస్సలు కుదరదనమాట. పండగ అంతా హడావుడి, చర్చికెళ్ళడం సరిపోతుంది కదా అని జెప్పేసి ఇంకా స్టార్ట్ చేసామనమాట. అక్క వాళ్ళ అమ్మ, పెద్దమ్మ, ఇంకా వదిన, మా మావయ్య వాళ్ళ అబ్బాయి అందరం కలిసి పిండి వంట అయితే స్టార్ట్ చేసాం. ఇంక ఇక్కడ మావయ్య వీడియో తీస్తున్నాడనమాట. తాతయ్య అక్కడ కూర్చున్నాడు. ఇంకా పాపకు గూడా ఫోన్ చెప్పామనమాట. అప్పచెప్పాము. ఎందుకు అంటే నూనె దగ్గరికొస్తుంది పద్దాక, అమ్మ దగ్గరకో, నా దగ్గరకో. ఆయిల్ పడిందంటే మనం అనుకున్నా రాదు కదా అని చెప్పేసి తనకి ఫోన్ అయితే ఇచ్చి కూర్చోబెట్టాము. ఇంకిక్కడ అరిసెలయితే ఉన్నామనమాట. తర్వాత ఇంకా అక్కడ నువ్వుల్లో రాళ్ళేమైనా ఉన్నాయేమో అని జెప్పేసి ఇంకా చూస్తున్నాననమాట. తర్వాత మధిర పని మీదయితే వచ్చాము. పాపని తాతయ్యని ఎందుకు చూపించలేదంటే, మళ్ళీ పిల్లల్ని ఎక్కువగా చూయించకూడదని జెప్పేసి అక్కడ తాతయ్య పక్కనే ఉంది కదా, తాతయ్య గూడా ఇంకా వీడియో పడలేదనమాట. తర్వాత ఇంకా మధిర పనుండి షాప్‌లోకైతే వచ్చామనమాట. దుర్గా మ్యాచింగ్ సెంటర్ అని కొత్తగా పెట్టారంట. అయితే మేము దారిలో ఇలా చూస్తే డ్రెసెస్ ఏమైనా ఉన్నాయా అడిగిన తర్వాత ఇంకా అక్క వాళ్ళు ఇలా పెట్టి చూస్తున్నారనమాట. ఏంటక్క అంటే, ఇలా శారీస్ సెపరేట్‌గా, బ్లౌజ్ సెపరేట్‌గా ఇలా వస్తున్నాయిరా, స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. చాలా బావుంటుంది. రండి, మీకు రీజనబుల్‌గా ఇస్తానని జెప్పేసి పిలిచిందనమాట. సరే టాప్స్ కూడా చూద్దామని జెప్పేసి చూస్తున్నాను. లేడీస్ అంతా ఏజ్ వాళ్ళకి ఒక త్రిబుల్ ఎక్స్ఎల్, ఎక్స్ఎల్ నుంచి అంతవరకు స్టార్టింగ్ ఉందనమాట. 4 ఎక్స్ఎల్, 5 ఎక్స్ఎల్ కూడా తీసుకొస్తారంట. ప్రస్తుతానికైతే డబుల్ ఎక్స్ఎల్, 3 ఎక్స్ఎల్ వరకైతే డ్రెసెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా చాలా మంచిగా మాట్లాడుతుంది అక్క గూడా. జ్యువెలరీ గూడా తెస్తాంరా, అప్పుడు వచ్చి ఖచ్చితంగా వీడియోస్ చేసి యూట్యూబ్ ఛానెల్ ఉందంటున్నావు గదా! మా అక్క చెప్పిందనమాట యూట్యూబ్ ఛానెల్ ఉందని. అప్పుడొచ్చి ఖచ్చితంగా తీరా అని జెప్పేసింది. లెహెంగాస్ అవన్నీ గూడా దొరుకుతాయనమాట. ఒక్కసారి ఎవరన్నా నా వీడియో ద్వారా చూడాలి, వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా దుర్గా మ్యాచింగ్ సెంటర్ మధిరాకైతే వెళ్ళి ఒకసారి